రెండు నియోజకవర్గాల అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ గా కనుకొంట్ల రేఖా బాబురావు, వైస్ చైర్మన్, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ ఆలేరు, ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి మార్కెట్ వరకు కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. అనంతరం పాలకవర్గం సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలతో పాటు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. పేద మహిళలకి తలా 2 చీరలు ఇవ్వాలి, సంవత్సరానికి ఎంతైనా పర్వాలేదు ఆర్డర్ ఇవ్వండి అని చెప్పారు. నిన్ననే 1,20,00,000 చీరలకి చేనేత కార్మికులకి ఆర్డర్లు పంపించాం. తద్వారా వాళ్ళకి చేతి నిండా పని ఉండాలి. ఆ కష్టపడి ఎండలో పనిచేసేటటువంటి మహిళా శక్తి గ్రూప్ మహిళలందరికీ 60 లక్షల మంది మహిళలకి 2 చీరలు తప్పున మేము బట్టలు ఇవ్వాలని చెప్పి ఆ గౌరవాన్ని కాపాడాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పి వెళ్ళారు. దాన్ని నిన్ననే ఆర్డర్స్ ఇచ్చాం. ఈ రకంగా ప్రభుత్వానికి భగవంతుడు లక్ష్మీ నరసింహస్వామి ఎంత శక్తి ఇస్తే అంత ఈ జిల్లాతో పాటు ఈ నియోజకవర్గాలతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారు పరిశ్రమల మంత్రి ఈరోజు దావోస్లో ఉన్నారు. ఈ సాయంత్రానికి సుమారు 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టేటటువంటి పథకాలని ఈ రాష్ట్రానికి తీసుకురాబోతున్నారు. నిన్న ఒక్క రోజునే 55,000 కోట్లు MOU సంతకాలు పెట్టారు అనంటే తెలంగాణ ప్రభుత్వం మీద ప్రపంచ దేశాల్లో ఉన్న పెట్టుబడిదారులకు ఎంత నమ్మకం ఉందో మీరు అర్థం చేసుకోవాలి. పేద మాట మీద ఉండి మొదటిసారి ఓట్లకు బోనస్ ఇచ్చిందంటే ఈ దేశ చరిత్రలో ఇక్కడనే జరిగింది తప్ప ఇంకో దగ్గర కాదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఆ సన్న ఓట్లు కూడా సబ్సిడీ ఇచ్చి మళ్ళీ ఎవరి కోసం అంటే మన హాస్టళ్లల్లా, ఈరోజు ఇచ్చే రేషన్ కార్డులల్లా మళ్ళా సన్న బియ్యం ఇప్పటిదాకా దొడ్డు బియ్యం ఇస్తే ఆ దొడ్డు బియ్యం తినలేక సగం కూడా మళ్ళా బయట అమ్ముకున్న పరిస్థితి ఉంది, మొత్తం కూడా అమ్ముకున్న పరిస్థితి ఉంది. మళ్ళా సన్న ఓట్లు కొనుక్కురు, బియ్యం కొనుక్కురు, సన్న బియ్యం కొనుక్కురు. ఈరోజు ఆ సన్న బియ్యం మనం పండించిన సన్న ఓట్లకు బోనస్ ఇచ్చి రైతు మంచిగా ఉంటుండు. అది మళ్ళా బియ్యం మన హాస్టల్ ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలకు ఆ సన్న బియ్యం మళ్ళా అది మనకే ఇచ్చే కార్యక్రమం ఈరోజు తలపెడుతున్నారు.